ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. దానియేలు గ్రంథం 3:25. వాళ్ళ కదలికను అగ్ని ఆపలేకపోయింది. దాని మధ్యలో వాళ్ళు నడుస్తున్నారు. తమ గమ్యానికి చేరడానికి అగ్ని కూడా ఒక రాజమార్గమే. క్రీస్తు బోధనలోని ఒక ఆదరణ ఏమిటంటే, ఆయన దుఃఖం నుండి విడుదలనిస్తాననలేదు, దుఃఖం ద్వారా విడుదల ఇస్తానన్నాడు. నా దేవా, చీకట్లు అలుముకున్నప్పుడు నేను కేవలం ఒక సొరంగంలో మాత్రమే ఉన్నానని నాకు జ్ఞాపకం చెయ్యి. కొంతకాలానికి అంతా చక్కబడుతుందని తెలియడమే నాకు చాలు. నేను ఒలివకొండ శిఖరం మీద నిలబడాలట, పునరుద్ధారపు మహిమలో పాలు పొందాలట. కానీ ప్రియ తండ్రి, ఆ శిఖరానికి నేను ఎక్కి వెళ్ళడానికి కల్వరి దారి కావాలి. ఈ లోకంలోని కష్టాల నీడలు నీ పరలోకపు ఇంటి దారిలోని చెట్ల నీడలే కదా తండ్రి. నీ ఇల్లు కొండ మీద ఉంది. కష్టపడి నేనా కొండపైకి ఎగబ్రాకక తప్పదు. నేను అగ్నిజ్వాల మధ్య నడిస్తే నన్ను ఏ దుఃఖమూ అంటదు. దారి కరుకుగా ఉంది. చాలా దూరం పైకెక్కిపోవాలి. పూలు కాదు, ముళ్ళున్న దారి. ఆకాశం మబ్బులు పట్టింది. ఆ మసక వెలుగులో ఎవరో నా చెయ్యి పట్టుకున్నారు. నా దారంతా పూల బాటగా పరుచుకుంది. సిలువ భయంకరం. నా వీపు మోయలేని భారం, కర్కశం, కఠినం, పాషాణం. చేయూతనిచ్చేవాళ్లు లేరు. ఒకరు మెల్లగా నా భుజం తట్టారు. నాకు తెలుసు, నేను నీకు తోడు. నేనర్థం చేసుకోగలను. ఎందుకు బాధ, నిట్టూర్పు? సిలువ మోసేవాళ్లలారా రండి. గమ్యం అదిగో కనిపిస్తుంది. మన కలల పంట కనుచూపు మేరలో ఉంది. మనం వేసే ప్రతి అడుగు వేద్దాం ప్రభు సన్నిధిలో. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.